మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లిలో ముగ్గురు గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేశారు పోలీసులు. వారి నుంచి 3 లక్షల విలువ చేసే 5 కేజీల గంజాయి, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు సీఐ రవికుమార్. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు సీఐ. గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గంధంపల్లి గ్రామంలో పెట్రోలింగ్ చేస్తుండగా అక్కడికి గంధంపల్లి సెంటర్ వద్దకు రాగానే ఒక 2 వ్యక్తులు పల్లపల్లి రాజు మరియు వేలుపుల శాంతి కుమార్ అనే 2 వ్యక్తులు ఒక బ్యాగ్ను తీసుకొని అమెరికన్ టూరిస్ట్ బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు పారిపోతున్నారని చెప్పేసి వాళ్ళని పట్టుకొని అడగగా వాళ్ళు సరే ఇట్లా ఆ బ్యాగ్ కూడా చెక్ చేస్తే దాంట్లో దందా ఉందని చెప్పారు. ఒప్పుకున్నారు. తర్వాత ఎస్ఐ గారు దాని ప్రొసీజర్ ప్రకారం యాజ్ పర్ లా దాన్ని సీజ్ చేసి ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం కోసం పోలీస్ స్టేషన్ తీసుకుని రావడం అయింది. ఆ గంజాయి మొత్తం వేయింగ్ చేస్తే 5 కిలోల 385 గ్రాములు ఉన్నది. ఇది మొత్తం వాల్యూ వచ్చేసి 2,69,250 రూపాయలు ఉన్నది. దాంతోపాటు ఒక 2 మొబైల్స్ని తర్వాత 2 ఇద్దరు వ్యక్తులు కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు జ్యుడిషియల్ కస్టడీ కోసం పంపించడం జరుగుతుంది. ఇటు విషయానందు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ గారు మరియు డిఎస్పీ మహబూబాబాద్ గారు ఇద్దరు ఎస్ఐ గారు అభినందించడం జరిగింది. అలాగే గంజాయి విషయంలో మహబూబాబాద్ జిల్లా అనేది చాలా ఈ అరికట్టడానికి మహబూబాబాద్ మూలమూలగా వ్యాపించింది. దీన్ని అరికట్టడానికి మహబూబాబాద్ జిల్లా ఎస్పీ గారు ఎప్పటికప్పుడు మౌలికంగా ఆదేశాలు జారీ చేస్తూ దాన్ని అరికట్టడానికి